ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ తర్వాత ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఎన్టీఆర్ తో దేవరా లాంటి హిట్ ఇచ్చిన కొరటాల శివతో కథ చర్చలు చేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా తనకు చెప్పిన కథనే బన్నీకి రెఫర్ చేసి సపోర్ట్ చేశాడని అంటున్నారు. అంతవరకు బానే ఉంది. ప్రశాంత్ నీల్ తో కూడా బన్నీ సినిమా ఓకే అయ్యేలా ఉంది. కాకపోతే అవి దేవరా 2 డ్రాగన్ షూటింగ్స్ పూర్తయ్యాకే. ఆలోగా అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఐకాన్ స్టార్ సినిమా చేయాలి. లేదంటే ఆల్రెడీ ఓసారి డిస్కస్ చేసిన డైరెక్టర్ అట్లీతో మూవీకి మూవ్ కావాలి. కానీ ఒకరేమో 100 కోట్లకు ఒక్క పైసా తగ్గనంటున్నారు. అక్కడ ఐకాన్ స్టార్ సీన్లో ఉన్నా తను తగ్గేదే లేదని తేల్చాడు. విచిత్రం ఏంటంటే ఓసారి అట్లీతో సినిమా వద్దని ఊరుకున్న బన్నీ కాస్త తగ్గి మళ్ళీ అట్లీ దగ్గరికే వెళ్ళాడు. కానీ అట్లీ మాత్రం అస్సలు తగ్గేదే లేదనేశాడు. సరే, ఈలోపు త్రివిక్రమైన ప్రాజెక్టు పనులు చేస్తున్నాడా అంటే అంతా పవన్ మయమే అనేస్తున్నాడు. ఇక్కడేమో కథ రెడీ కావట్లేదు, అక్కడేమో కథ రెడీగా ఉన్నా బన్నీ తగ్గమనే కొద్దీ డైరెక్టర్ అట్లీ ఎక్కి తొక్కుతున్నాడని అంటున్నారు. ఏది నిజం, ఎందుకలా? హ్యావ్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ముందు నుయ్యి వెనక గొయ్యిల పరిస్థితులు పగబట్టాయి. ఒకవైపు అట్లీతో ఎంత తగ్గి సినిమా చేద్దాం అనుకున్నా ఆ డైరెక్టర్ మాత్రం తగ్గట్లేదు. సరే, ముందే కమిట్ అయిన పాపానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ చేద్దామంటే తను మైథాలజీ స్టోరీ లైన్ కథ బాగానే చెప్పినా కూడా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయనేలేదు. టైం తీసుకుని చేస్తాడు అనుకుంటే మధ్యలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోసమే తను ఎక్కువ కష్టపడుతున్నాడట. మాటి మాటికి తను జనసేన ఆఫీసులోనే దర్శనం ఇవ్వడం, పవన్ పొలిటికల్ జర్నీకి పూర్తిగా సహకరించే పనిలో బిజీ అవడంతో ఇక్కడ బన్నీకి సీన్ రివర్స్ అవుతోంది. నిజానికి కొరటాల శివతో మూవీ కోసమే బన్నీ చాలా ప్రయత్నించాడు. ఎన్టీఆర్తో దేవర తీసి ఇచ్చిన కొరటాల శివ దేవర 2 ప్లానింగ్లో ఉన్నాడు. అది కాకుండా ఎన్టీఆర్కి తను చెప్పిన మరో కథని బన్నీకి రెఫర్ చేశాడు తారక్. ఇలా ఎన్టీఆర్ కూడా చరణ్ దగ్గరికి బుచ్చిబాబును పంపించినట్టే బన్నీ దగ్గరికి కొరటాల కొత్త కథను పంపించాడు. కానీ అది దేవర 2 పూర్తయ్యాకే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. సో ఆలోపు అట్లీతో సినిమా చేద్దామని అనుకుంటే తను చుక్కలు చూపిస్తున్నాడు. జవాన్తో 1000 కోట్ల వసూళ్లు రాబట్టాడని, తనతో సినిమా చేయబోతే తన ఏకంగా 100 కోట్ల రెమ్యునరేషన్ అడిగాడని గతంలో గీతా ఆర్ట్స్ ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసింది. ఇదే కాదు, అట్లీ రెమ్యునరేషన్ 100 కోట్లకు తోడు తన టీం కోసం మరో 50 కోట్లు సమర్పించుకోవాలి. మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామ్యాన్, ఎడిటర్, హీరోయిన్ విషయంలో తనదే ఫైనల్ డెసిషన్. ఇవన్నీ కండిషన్స్కి గతంలో ఒప్పుకోలేక గీతా ఆర్ట్స్ అట్లీని లైట్ తీసుకుంది. ఇప్పుడు సన్ పిక్చర్స్ డీల్ సెట్ చేయబోతే బన్నీ రంగంలోకి దిగాడు. కాకపోతే తన పారితోషికం 250 కోట్లు, డైరెక్టర్ అట్లీ పారితోషికం 100 కోట్లు ప్లస్ తన టీం రెమ్యునరేషన్ కలిపితే 150 కోట్లు. మొత్తంగా ఈ పారితోషికాలే 400 కోట్లు దాటుతున్నాయి. ఇక మేకింగ్కి మరో 400 కోట్లు వేసుకున్నా, ఈ మూవీ హిట్ అయినా 1000 కోట్లు రాబట్టినా వచ్చేది 200 కోట్ల లాభమే. అది కూడా పూర్తిగా రావు. అంతా షేర్ తీసుకున్నాక నిర్మాతకు వచ్చేదంతా. అందుకే ఇనిషియేటివ్ తీసుకున్న సన్ పిక్చర్స్ కూడా అట్లీ అల్లు అర్జున్ కాంబినేషన్ మీద అంత పెట్టడానికి ధైర్యం చేయట్లేదు. అసలే పుష్ప 2 హిట్ అయినా సంధ్యా థియేటర్ ఇష్యూతో ఆనందం కూడా బన్నీకి దక్కలేదు. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ మూవీలు తీసే దర్శకులెవరూ కూడా అందుబాటులో లేరు. ఉన్నవాళ్లతో తీద్దామంటే 100 అడ్డంకులు. మొత్తంగా బన్నీకి పాన్ ఇండియా లెవెల్లో తనని తాను 3వసారి ప్రూవ్ చేసుకునే లోపే అసలు ప్రాజెక్ట్ పట్టాలెక్కడమే పెద్ద విషయం అయిపోతోంది.